సాగు పైన రాజకీయం. రైతు శ్రీశైలం ఆత్మహత్యకు అప్పు కారణం కాదని నిరూపించేందుకు కాంగ్రెస్ నేతల విఫల యత్నం. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య. తహసీల్దార్కి చెప్పినాడు కడుపు నొప్పి వచ్చిందని. వాళ్ళ భార్యకు పంట ఎండిపోతుంది, ఎట్లా పంట చేతికొస్తే ఈ బోర్ల కొన్ని నీళ్లు పడితే కొంత ఉపశమనం దొరుకుతుందని చెప్పేసి బాధంతా వాళ్ళ భార్యకు చెప్పిండు. నాకు కడుపు నొప్పి లేచింది సారు, కడుపు నొప్పి భరించలేకనే చచ్చిపోతున్నా అని. మరి కడుపు నొప్పి అయితే హాస్పిటల్కి పోతాడు రైతు, తహసీల్దార్ దగ్గరికి పోయి చెప్పాడు కదా. ఎవరు చెప్పిరు ఈ తహసీల్దార్కు? ఇవి తలకు మాసిన రాజకీయాలు కాకపోతే ఏంది? కడుపు నొప్పి భరించలేక చచ్చిపోయినా అని తహసీల్దార్కి ఎవరు చెప్పిండ్రు? అది ఈ కడుపు నొప్పి కాదు సారు, మీరు సృష్టించిన కడుపు నొప్పి కాదు. పంట ఎండిపోతుందన్న కడుపు నొప్పి, కడుపు కోత, కుటుంబాన్ని ఎట్లా సాధాలన్న కడుపు నొప్పి, అది గుండె బాధ, ఆవేదన. మీకు ఇది కనవల్లే? కడుపు నొప్పి కనబడ్డది. తహసీల్దార్కు పోయి చెప్పిండు ఆ శ్రీశైలం అన్న, నా కడుపు నొప్పి లేచింది అందుకే నేను చచ్చిపోతున్నాను. ఇంట్లో భార్యకు చెప్పని ముచ్చట నీకు చెప్పిండు వచ్చి. మేధావులయ్యా, మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. రైతుల ఆత్మహత్యల మీద నీచమైన రాజకీయాలు చేసుకుంటా, శవ రాజకీయాలు చేసుకుంటా పదే పదే ఈ పదం నేను ఎందుకు వాడుతున్నంటే, నిజంగా శవాల మీద పాలాలు ఏరక తినేటోళ్ళు లెక్కనే ఉన్నారు వీళ్ళు. మోపైనాది గ్యాంగోటి. ఏమన్నా తహసీల్దార్ అన్న రైతు కుటుంబంకి వెళ్ళి రాలే? రైతులు వండించిన బువ్వ తింటలే? ఓలిచ్చిరు నివేదిక నీకు? ఇంత నీచమా, గింత అరాచకమా? ఛీ, ఇంకేమనాలే. నిజంగా మస్తు మాటలు వస్తున్నాయి. నేను బూతులు మాట్లాడదలుసుకోలే. నేను మాట్లాడ బూతులు. బలవన్మరణాన్ని పక్కదారి పట్టించే యత్నాలు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం 5 లక్షల అప్పులతోనే ఆత్మహత్య. మృతుడి భార్య. మృతుడి ఇంటిని పొలాన్ని పరిశీలించిన బృందం కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య. తహసీల్దార్ మరి పరిశీలించిండ్రు కదా, ఎండిపోయినాయా పచ్చగున్నాయా, బోరేసింది, వాస్తవమా అవాస్తవమా? ఆ ముచ్చట్లు కూడా చెప్పాలిగా. అవి వాస్తవం, అవి చెప్పరు, అవి చూపెట్టరు. మాటలు అయితే ఇట్లా, మాటలు కోటలు దాటే కాళ్ళు తంగేలు దాటే అన్నట్టు మొత్తం మీద ఇట్లయితే చెప్పిపిస్తారు. చీ 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 అనబుద్ధి అవుతుంది.